ప్రవణాన మీ అందరికీ శలం. ప్రియ సహోదరి సల్లారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనము 5వ వచనం కిందలో చూసినట్లయితే, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. హల్లెలూయా. ప్రియ సహోదరి సల్లారా, హిజ్కియా ప్రవక్త కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అతనికి మరణకరమైన రోగం వచ్చి అతను చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు హిజ్కియా ప్రవక్త కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నీటి ప్రార్థన ఆలకించి అతనికి ఆయుష్ని పొడిగించాడు. ప్రియ సహోదరి సల్లారా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది వారు కలిగి ఉన్న అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అవమాన పరిస్థితులను బట్టి, శోధనకరమైన పరిస్థితులను బట్టి వాళ్ళు కృంగిపోయేవారుగా ఉంటారు. కన్నీరు కార్చేవారుగా, బాధపడేవారుగా, కృంగిపోయేవారుగా అనేకులు ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కన్నీటితో మనం ప్రార్థన చేస్తే అనేక మంది కన్నీరు కార్చేవారుగా ఉంటారు. అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు తల్లిదండ్రులు లోబడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని కన్నీరు కార్చే తల్లిదండ్రులు అనేక మంది ఉంటారు. వివాహం కోసం కన్నీళ్లు కార్చి మొరపెట్టేవారు అనేకులు ఉంటారు. అనేక మంది వ్యాపారాల అభివృద్ధి కోసం కన్నీళ్లు కార్చి మొరపెట్టేవారుగా ఉంటారు. అనేక మంది సేవలో అభివృద్ధి కొరకు సేవలో ఎదుర్కొనే గవర్నమెంట్ పరిస్థితుల గురించి కన్నీటితో ప్రార్థన చేసేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సల్లారా, అనేక మంది గర్భఫలం కోసం కన్నీటితో ప్రార్థన చేసేవారుగా ఉంటారు. అనేక మంది వారు ఎదుర్కొన్న ఘోరమైన వ్యాధిని బట్టి కృంగిపోయి కన్నీటితో ప్రార్థన చేసేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం దాన్ని మీతో మాట్లాడతాను. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదనని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం కారుస్తున్న కన్నీరు దేవుడు చూస్తున్నాడు. మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. మనలను ఆయన వాక్కు ద్వారా దేవుడు మనలను స్వస్థపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, నమ్మినట్లయితే దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో హన్నా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, హన్నా కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ఆయన వాక్కును పంపి హన్నాను స్వస్థపరిచి హన్నాకు గర్భఫలాన్ని అనుగ్రహించి సమూయేలు వంటి శ్రేష్టమైన కుమారుని గర్భఫలంగా అనుగ్రహించి హన్నా జీవితంలో అద్భుతాన్ని చేశాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సౌలుని ముట్టి స్వస్థపరిచి సౌలు జీవితాన్ని నూతనపరిచి సౌలును రక్షణలోకి నడిపించి దేవుడు పౌలుగా మార్చాడు. ప్రియ సహోదరి సోదరా, సౌలు కన్నీటి ప్రార్థన ద్వారానే పౌలుగా మార్చబడ్డాడు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే హాగరు తన కుమారుని తీసుకొని నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ ఏమీ లేదండి. అది ఒక ఎడారి ప్రాంతం, నీళ్లు లేవు. హాగరు కన్నీటితో దేవునికి మొరపెట్టినప్పుడు తన కుమారుడి కొరకు దేవుడు అక్కడ నీటి బుగ్గను రప్పించి తన కుమారుడు దాహాన్ని తీర్చి హాగరు ప్రార్థన ఆలకించిన దేవుడు. హల్లెలూయా. ఏలియా ప్రవక్త
కన్నీటితో ప్రార్థన చేశాడు. యెజ్బేలు నన్ను చంపుతుంది, యెజ్బేలు నన్ను చంపుతుంది అయ్యా, చాలు, ఇంతవరకు చాలు బ్రతకడం, నేను మరణిస్తానని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఆయన దూరత ద్వారా వాక్కు పంపించి ఏలియాను కాపాడాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కన్నీటితో ఆ పాపాత్మురాలైన స్త్రీ కన్నీటితో ప్రార్థన చేసి యేసయ్య పాదాలను కడిగినప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఆమె విస్తారంగా ప్రేమించినందుకు ఆమె విస్తారమైన పాపాలను దేవుడు క్షమించాడు. ప్రియ సహోదరి సోదరా, కన్నీటి ప్రార్థనకున్న శక్తి గురించి దేవుడు ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. కన్నీటితో మనం ప్రార్థన చేసినట్లయితే మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితి, ఎన్ని సంవత్సరాల నుండి ఆ ఘోరమైన పరిస్థితిలో మనం ఉన్నామో, ఆ పరిస్థితి వల్ల మనము ఎంతగా కృంగిపోయి ఉన్నామో, వాటన్నిటిని బట్టి మనము ఆ పరిస్థితిని గురించి కన్నీటితో దేవుడి దగ్గర మనం ప్రార్థించినట్లయితే మన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి, నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని, నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదననే వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక మనం కన్నీటితో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కన్నీటితో ప్రార్థన చేసిన వారు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితులకు విడుదల పొందుకున్నారు. దేవుని వాక్ ద్వారా వారు స్వస్థత పొందుకొని వారి జీవితాల్లో అద్భుతాన్ని చూడగలిగారు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యే రోజు వాక్యం ద్వారా అనేక శ్రేష్టమైన అద్భుతమైన ఉన్నతమైన విషయాలను మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా నాయన తండ్రి, కన్నీటి ప్రార్థనకున్న శక్తిని గురించి నాయన తండ్రి ఈరోజు వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడి నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి మా హృదయాలకు కావాల్సిన జవాబును అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా యేసునామములో ఉపవాస దినమున నాయన తండ్రి ఏ బిడ్డలైతే నాయన కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో నాయనా, ఏ ప్రార్థనాస్తుతుల కోసం అయితే మేము మొరపెడుతున్నామో నాయన తండ్రి నీ చిత్త ప్రకారం, యథేష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన తండ్రి మాకు జవాబును అనుగ్రహించి నీ వాక్ ద్వారా స్వస్థపరిచి మా జీవితాల్లో నాయన తండ్రి అద్భుతాన్ని చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి, నీవు కన్నీళ్ళు విడిచిత నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నా, నేను నిన్ను బాగు చేసేదానని హిజ్కియాతో మాట్లాడిన దేవా కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా అందరితో కూడా అనేక మందితో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన తండ్రి ఏ బిడ్డలైతే కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో నాయన తండ్రి నీ చిత్త ప్రకారం, యథేష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వారి ప్రార్థనకి జవాబును అనుగ్రహించినైనా నీ వాక్కుతో వారిని స్వస్థపరిచి వారి జీవితంలో అద్భుతాన్ని చేసి నీ సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. సమస్తము నీ చిత్త ప్రకారం, యథేష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా అందరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని, నీవే ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన ఇట్లాంటి బంగారు పాదాలకి నేను తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన మీ అందరికీ షలోమ్. ప్రియ సహోదరి సోదరా,